This news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar. College codes JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బోనమెత్తిన పల్లె పట్నం, కన్నుల పండువగా ఆషాఢమాస వేడుకలు. ఘనంగా మహాలక్ష్మి దిష్టి కుంభం, వేములవాడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేతల ప్రత్యేక పూజలు. RG2 గనిలో ప్రమాదం, కార్మికులకు గాయాలు. ఆసుపత్రిలో ఎమ్మెల్యే కార్మిక సంఘాల ప్రతినిధుల పరామర్శ. ఇక వార్తల వివరాలు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఆషాఢ మాసం ముగుస్తున్న నేపథ్యంలో పల్లె పట్టణాల్లో అమ్మవార్ల గ్రామ దేవతల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో కుల సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. కరీంనగర్లోని వివిధ ప్రాంతాల్లో ఊరేగింపుతో వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. నగరంలోని 24వ డివిజన్లో బోనాల జాతర ఘనంగా జరిగింది. తొలుత కార్పొరేటర్లు కుర్ర తిరుపతి, ఐలేందర్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు ఎడ్ల అశోక్తో కలిసి కాళికామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మేయర్ సునీల్ రావు. అనంతరం బోనాల జాతరలో పాల్గొని డివిజన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు మేయర్. చివరి రోజు ఆదివారం నగరంలోని ఆయా ప్రాంతాలలో బోనాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని, అమ్మవారు నగర ప్రజలను చల్లంగా చూడాలని వేడుకున్నట్లు మేయర్ తెలిపారు. మరి కరీంనగర్ నగరంలోనే ఉన్న ఏకైక ఆలయం కాళికామాత ఆలయం. ఇది చాలా మహిమగల తల్లి కాబట్టి ఈరోజు వచ్చి మరి దర్శించుకొని వారి అనుగ్రహం పొందడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా ఆషాఢ మాసం బోనాల సందర్భంగా నగరంలో ప్రతి చోట కూడా ప్రతి ఆదివారం కూడా పెద్ద ఎత్తున బోనాల కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మరి ప్రతి చోట కూడా నగరపాలక సంస్థ పక్షాన అన్ని రకాలుగా కూడా అరేంజ్మెంట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకుండా, మరి వర్షం పడ్డా కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించుకొని భక్తులు చాలా భక్తి శ్రద్ధలతోటి బోనాలు సమర్పించుకునేందుకు కూడా ఏర్పాటు చేసినాం. అదేవిధంగా ఈ ఆదివారం చివరి ఆదివారం కాబట్టి ఈరోజు కూడా నగరంలో చాలా చోట్ల బోనాలు జరుగుతూ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా ఏర్పాట్లు చేసుకొని భక్తులు మరి అమ్మవారి దీవెనతోటి చల్లగా ఉండాలి. కరీంనగర్ నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖశాంతులతోటి, ఆయురారోగ్యాలతోటి, అశ్వైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి కాళికామాత బోనాలకు వచ్చినటువంటి భక్తులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అమ్మవారి కరుణాకటాక్ష కూడా కరీంనగర్ నగర ప్రజలందరి మీద ఉండాలని కోరుతా ఉన్నాను. కరీంనగర్ వివేకానంద విద్యానికేతన్ స్కూల్లో మైసమ్మ తల్లి బోనాల వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ వేడుకలను పాఠశాల చైర్మన్ సౌగాని కొమరయ్య ప్రారంభించగా భగత్ నగర్ పలు వీధుల్లో బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయంలో మైసమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ కొమరయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ పాఠశాల విద్యార్థులచే మైసమ్మ తల్లి బోనాల వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సంస్కృతిలో భాగంగా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వివేకానంద విద్యానికేతన్ భగత్ నగర్ నడిబొడ్డులో ఉన్నటువంటి మైసమ్మకి ప్రతి ఏటా ఇక్కడ బోనాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా వివేకానంద విద్యానికేతన్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు మంచి విద్యను వారు అభ్యసించాలని, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఏటా ఈ పోషమ్మను కొలుచుకోవడం జరుగుతూ ఉన్నది. గత 38 సంవత్సరాలుగా ఈ భగత్ నగర్లో ఉన్నటువంటి మైసమ్మను పూజించడం మరి విద్యార్థులకు, మా టీచర్స్కి, తల్లిదండ్రులందరికీ కూడా సంతోషదాయకమైన దినం ఈరోజు. ఈ ఆషాఢ మాసంలో క్రిమికీటకాలకు, అన్ని శక్తులకు దూరంగా ఉండాలనే సదుద్దేశంతో తెలంగాణ సంస్కృతిలో భాగంగా ఈ బోనాల ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలోని 1వ వార్డు విశ్వబ్రాహ్మణ కులస్తులు ఆషాఢ మాసంలో నిర్వహించే గ్రామదేవత పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ప్రతి ఇంటి నుండి బోనాన్ని ఎత్తుకొని మహిళలు డప్పు చప్పుళ్లు, బైండ్ల కళాకారుల నృత్యాల మధ్య
ఆలయానికి బయలుదేరి వచ్చారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. శివసత్తుల పూనకాలు, విన్యాసాలు, యువకుల కేరింతల మధ్య బోనాలు, తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో పోచమ్మ తల్లి వర్షాలు సమృద్ధిగా కురిపించి ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా చూడాలని బోనాల నైవేద్యాన్ని సమర్పించామన్నారు. ఈ బోనాల వేడుకలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఇందుర్తి గ్రామ అధ్యక్షుడు చేల్పూరి విష్ణుమాచారి, ప్రధాన కార్యదర్శి మంతెన సాంబమూర్తి, ఉపాధ్యక్షులు శ్రీరాముల సత్తయ్య, కోశాధికారి చేల్పూరి శంకరాచారి, మామిడాల సాంబమూర్తి, శ్రీరాముల లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈరోజు చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాలు డప్పు చప్పుళ్ల మధ్య మరియు బయళ్ళవారి ఆటపాటల మధ్య ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని మేమందరం కూడా పాడి పంటలతో ఇందుర్తి గ్రామ ప్రజలందరూ కూడా పాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వానలు సమృద్ధిగా కురవాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది. ఇందుర్తి గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పోషమ్మ బోనాలు ఘనంగా నిర్వహించబడడం జరుగుతున్నది. మరియు వర్షాలు సమృద్ధిగా పడాలని, రైతులు మంచి పాడి పంటలతో అంత పిల్ల పాపలతో ఇందుర్తి గ్రామం మంచి అభివృద్ధి దిశలో ముందుకు పోవాలని, మరియు పాడి పంటలు అన్ని సమృద్ధిగా జరగాలని, గ్రామం మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ పోషమ్మ బోనాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి ఏటా ఇలాగనే ప్రతి ఆషాఢ మాసంలో ఆషాఢ మాస బోనాలుగా నిర్వహించడం జరుగుతుంది. నగరంలోని విద్యానగర్ యాస్వాడలో పోచమ్మ తల్లి బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. బోనాలతో ఊరేగింపుగా ఆలయం వరకు వెళ్లిన భక్తులు అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోల ప్రశాంత్, డివిజన్ ప్రతినిధులు సుధాకర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. నేను పార్టీ మారడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే కొన్ని పార్టీలో ఉన్న వాళ్ళు చేసే యాక్టివిటీస్ తోటి మేము డ్రాప్ అవడం జరిగింది. ఏదైతే వాస్తవానికి ఇప్పుడు నేను ఏదైతే 20% పనులు పెండింగ్ ఉన్నాయన్నానో అప్పుడున్న మా గంగుల కమలాకర్ కావచ్చు, ఇప్పుడున్న ప్రస్తుతం మేయర్ కావచ్చు, వాళ్ళు కొంచెం మా విషయంలో పక్కబెట్టడం జరిగింది. సో దానివల్ల మేము ఏం చేసినామంటే నేను పార్టీ నుంచి స్టేట్లోనే మొట్టమొదటిగా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లోకి రావడం జరిగింది. మేము సమర్జుడి విలేజ్ మాది పాత యాసవాడ బెజ్జింగ మండలం ఉన్నది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మా ఊరు పోయిన తర్వాత మేము ఈ తల్లిని ఇక్కడ నిలుపుకొని మేము ప్రతి సంవత్సరం 40 సంవత్సరాల నుంచి మేము ఈ ఘనంగా ఈ పోచమ్మ తల్లి మహోత్సవ కార్యక్రమాలు బోనాలు నిర్వహిస్తున్నాము. ఇది మాకు చాలా ఆనందంగా ఉన్నది. మా వాడకట్టు కానీ మా 17 డివిజన్ మన భక్తులు కూడా ఆరోగ్యంగా మంచిగా ఉన్నారు. ఈ తల్లి నగరంలోని 37వ డివిజన్లో ఎంఆర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. మంకమ్మ తోటలోని ఆలయం వరకు బోనాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్, సంఘం గౌరవ అధ్యక్షులు మల్లికార్జున రాజేందర్, మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. 37 మరియు 55 డివిజన్లో ఉన్న మున్నూరు కాపు కుటుంబాలన్నీ కూడా పెద్ద ఎత్తున మహిళా తల్లులందరూ ఇలా అందరి వాడ, ఈ ప్రజలు, ఈ పట్టణం, ఈ నగరం, జిల్లా, రాష్ట్రమంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పోచమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున మున్నూరు కాపు సంక్షేమ సంఘం మహిళా సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున బోనం ఎత్తుకొని పాల్గొనడం జరిగింది. ఈరోజు బోనాల పండుగ సందర్భంగా ఇక్కడికి చేసిన మున్నూరు కాపు సంఘ మంకమ్మ తోట రామ్నగర్ పెద్దలకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇదే రీతిగా పెద్ద ఎత్తున మేము బోనాలు సమర్పించుకుంటాము ఆ తల్లికి. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా అదే రకంగా పెద్దగా బోనాలు సమర్పించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కరీంనగర్ మెహర్ నగర్ వింధ్యావాలి ఉన్నత పాఠశాలలో పోచమ్మ తల్లి బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాలికలు, మహిళలు, ఉపాధ్యాయులు బోనాలతో బాలురు, పోతరాజుల వేషధారణలతో డప్పుచప్పుల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ రామవరం లక్ష్మీ ప్రకాశ్రావు పోచమ్మ తల్లికి పూజలు చేసి విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ చైర్మన్ రామవరం పృథ్వీరావు, ప్రిన్సిపల్ ప్రశాంత్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పండుగ ఈరోజు ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో వస్తుంది.
అంటువ్యాధులు, వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులు పెట్టుకోవడానికి వాటిని మనము సాల్వ్ చేయడానికి ఈ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ పండుగ మన స్కూల్లో చాలా ఘనంగా జరిగింది. పేరెంట్స్ అందరూ కూడా పిల్లలు ఈ విధంగా తయారు చేసి పంపించినందుకు చాలా సంతోషిస్తున్నాము. ఈ పండుగ మన వచ్చే జనరేషన్కు అందరికీ తెలియజేయఅనేది మా ఉద్దేశం అండి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా జరిగాయి. మహిళలందరూ రోజంతా ఉపవాస దీక్షతో నెత్తిన బోనం ఎత్తుకుని డప్పు చప్పులతో శివసత్తుల పూనకాలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. కరీంనగర్ కాపువాడ మున్నూరు కాపు సంఘ కార్యాలయంలో ఆ సంఘం ఆధ్వర్యంలో మున్నూరు కాపు సంఘం ప్రతినిధులను సత్కరించారు. మున్నూరు కాపు సంఘం లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్గా ఎన్నికైన ఒంటెల రత్నాకర్, కామధేను డైరెక్టర్ సాదవేని మధుసూదన్, కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దగ్గు మహేందర్, లయన్స్ క్లబ్ ట్రెజరర్ బట్టు మనోహర్, వాటర్ సప్లై సంఘం అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్లను కాపువాడ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బొమ్మరాతి రామచంద్రను సత్కరించారు. రానున్న కాలంలో సంఘానికి మరిన్ని సేవలు అందించాలని కోరారు. ఈరోజు మా మున్నూరు కాపు సంఘము కార్యాలయంలో, కాపువాడ కార్యాలయంలో మా కుల సోదరులు కొందరు ఈ మధ్యనే నూతనంగా ఎన్నికైన సందర్భాన 5గురికి మేము సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. ముఖ్యంగా ఒంటెల రత్నాకర్ గారు మా మున్నూరు కాపు సంఘము రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్గా ఎన్నికైనలు. మరియు సాదవేని మధుసూదన్ గారు కామధేను డైరెక్టర్గా, దుగ్గు మహేందర్ గారు మున్సిపల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ కన్వీనర్గా ఎన్నికైనలు. ఈ బట్టు వినోద్ గారు లయన్స్ క్లబ్ ట్రెజరర్గా ఎన్నికైనందుకు, మరియు కచ్చకల రాజేంద్ర ప్రసాద్ వాటర్ సప్లై దానికి అధ్యక్షునిగా ఎన్నికైనందుకు వారిని సన్మానించుకోవడం జరిగింది. వారు మా సన్మానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా సంఘానికి వారి సేవలు అవసరం కాబట్టి వారి సేవలు మాకు చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 28 ఏళ్ల తర్వాత వారంతా ఒకే చోట కలుసుకున్నారు. గత స్మృతులను నెమరు వేసుకుని సంతోషం వ్యక్తం చేశారు. కరీంనగర్లో చాణక్య స్కూల్ 1996-97 10th బ్యాచ్ పూర్వ విద్యార్థులు సమ్మేళనం ఘనంగా జరిగింది. అప్పటి గురువులను సత్కరించారు. ఇన్నేళ్లకు తాము మళ్లీ కలుసుకున్నందుకు చాలా సంతోషపడ్డామని, తరగతి గదుల్లోని జ్ఞాపకాలను మరోసారి ప్రత్యక్షంగా పరస్పరం పంచుకున్నట్లు తెలిపారు. ఇలా అప్పుడప్పుడు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ద్వారా కలుసుకోవాలని, ఎవరికైనా ఏ ఆపదొచ్చినా తామున్నామని అండగా నిలవాలని అప్పటి ఉపాధ్యాయులు సూచించారు. మళ్ళీ ఒకసారి మా పాత గుర్తులను నెమరు వేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నేను విద్యార్థులందరికీ, ఇప్పుడు ఈ పిల్లలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఈ గ్రూప్ని ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ ఇప్పుడు మీరున్న ఈ 50 మంది పిల్లలు ఇట్లాగే కంటిన్యూ అవుతూ ఎవరికి ఏ అవసరం వచ్చినా మేమున్నాము అనే భరోసా కల్పించాలని విద్యార్థులకు తెలియజేస్తూ చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. ఎవ్రీవన్ అంటే మేము అందరం మాట్లాడుకున్నాము. ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఉన్నారు. ముఖంలో చాలా సంతోషంగా ఉంది. అండ్ గురువులను చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్ల తర్వాత వాళ్ళు అన్న మాటలు మాకు అక్షింతలేనే, వాళ్ళు శిక్షించిన ఇవాళ మాకు వాళ్ళు ఇచ్చిన చిన్న శిక్షలు ఇవాళ మమ్మల్ని క్రమశిక్షణ నిల్చుండబెట్టి చాలా ఆనందంగా ఉంది. మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచిన మా గురువులందరికీ కూడా పాదాభివందనములు. నా చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నాకు పాత జ్ఞాపకాలు మేమందరం కలవడానికి ఫ్రెండ్స్ కానీ మేము కానీ చాలా రోజుల నుండి గ్యాదర్ చేయగా అందరం కలుసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. కరీంనగర్లో జ్యోతినగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ఆదర్శ కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 50 ఏళ్లు పూర్తి చేసుకున్న జంటలను ఆ సంఘం ప్రతినిధులు సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులోనూ వీటిని కొనసాగిస్తామని అసోసియేట్ ప్రెసిడెంట్ సుదర్శన్ చెప్పారు. పేద విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ, ఆర్థిక సాయం అందజేసినట్లు గుర్తు చేశారు. ఎప్పటికప్పుడు సహకారం అందిస్తున్న సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు జ్యోతినగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో పరిణయం చేసుకుని 50 వసంతాలు పూర్తయిన జంటలకి 18 జంటలకు ఆత్మీయ సన్మాన ఆశీర్వచన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఆశీర్వచన కార్యక్రమం ద్వారా అందరిలో ఒక వివాహ వయస్సు అనేది సర్టెన్గా ఉండాలి అనే ఉద్దేశాన్ని అందరికీ తెలియజెప్పడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం పలు సామాజిక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. రాబోయే కాలంలో కూడా రకరకాల సామాజిక కార్యక్రమాలు, మజ్జిగ వితరణ కానివ్వండి, బ్లడ్ టెస్ట్ కానివ్వండి, తర్వాత
విద్యార్థులకు నోటు పుస్తకాల బహుమతి కానివ్వండి, రకరకాల కార్యక్రమాలను మేము నిర్వహిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో కూడా ఇంకా అనాథలకి, వారికి తర్వాత అవసరం ఉన్న వారికి కూడా కార్యక్రమాలు నిర్వహించి అందజేయడానికి మా సభ్యులందరూ ముందుకు వస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతం చేసినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. కరీంనగర్ కిసాన్ నగర్లో దుర్గామాత అమ్మవారి బోనాల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఆయా వీధుల నుండి బోనాలతో వచ్చిన భక్తులు డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా ఆలయం వరకు చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కిసాన్ నగర్ ప్రాంత ప్రతినిధులు నక్క కృష్ణ మనోహర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తాము దుర్గామాతకు ఇలా బోనాలు సమర్పించుకుంటామని, అందరికీ ఆశీస్సులు అందించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. శ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారి ప్రతి సంవత్సరం ఈ ఏటా కిసాన్ నగర్ ప్రజలందరం కుల మత భేదాలు లేకుండా ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటాం. కాబట్టి చిన్న పెద్ద భావ భేదాలు లేకుండా అందరం ఘనంగా దుర్గామాతది అమ్మవారికి మేము బలి ఇవ్వకుండా శాఖ అంబారిగా మేము ప్రతి సంవత్సరంగా ఘనంగా జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ దుర్గామాత అందరికీ, మా డివిజన్ అందరికీ, కిసాన్ నగర్ ప్రజలందరికీ ఆశీస్సులు అందియాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి బోనాలు ఘనంగా జరుపుకుంటాం. కాబట్టి శ్రీ శ్రీ దుర్గానంద అందరికీ కిసాన్ నగర్ నా తరఫు నుంచి కిసాన్ నగర్ అందరికీ ప్రజలకు వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. కిసాన్ నగర్ దుర్గామాత ఆలయం నుండి లస్కర్ బోనాలు వీధి పురవీధుల్లో రంగరంగ వైభవంగా బోనాలు కులమత భేదం లేకుండా అందరం కిసాన్ నగర్ ప్రజలంతా బోనాలతో ఉత్సవాలతో ఈరోజు ఊరేగింపు చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి జిల్లాలో బోనాల పండుగ అత్యంత ఘనంగా జరిగింది. వేములవాడలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి లక్ష్మీ నరసింహారావు, సీనియర్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి హాజరై పూజలు చేశారు. పెద్దపల్లిలో ముత్యాల పోచమ్మ, కట్ట మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు ప్రజా ప్రతినిధులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో దిష్టి కుంభ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ను వారు ఘనంగా సత్కరించారు. అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా ఈ వేడుకకు బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లక్ష్మీ నరసింహారావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు వారికి ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఈ వేడుకలో సీనియర్ నాయకులు కుమ్మరి శ్రీనివాస్, కొండ కనకయ్య, కొండ నరసయ్య, వెంగళ శ్రీకాంత్ గౌడ్, మాడిశెట్టి కృపాల్, కట్కూరు శ్రీనివాస్, సుంకపాక రాజు, రూరల్ మండల అధ్యక్షులు గోస్కుల రవి, పోతు అనిల్, లింగం రాకేష్, సందీప్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రేణుకింది అశోక్ పాల్గొన్నారు. ఈ పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు సుఖ సంతోషంగా ఉండి అమ్మవారి దీవెనలు అన్ని కుటుంబాలపై ఉంచి ఆరోగ్యంగా ఉండి వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలని మా అందరి తరఫున మీరు అలాంటి కార్యక్రమాలు పూజలు చేస్తున్న సందర్భంగా మీ ప్రతి ఒక్కరికి వైశ్య సంఘం అధ్యక్షులకు, కార్యవర్గ సభ్యులకు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మా తరఫున, మనందరి తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహంకాళి టెంపుల్ చైర్మన్ మహంకాళి శ్రీనివాస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ను ఘనంగా సన్మానించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ పట్టణ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ముత్యాల పోచమ్మ బోనాలు ఘనంగా జరిగాయి.
ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం చివరి ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు నిర్వాహకులు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు ముత్యాల పోచమ్మను కొలుచుకుంటారని తెలిపారు. కాగా పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్ట, మినీ ట్యాంక్ బండ్ వద్ద గల శ్రీ కట్టమైసమ్మ తల్లి దేవాలయంలో వేడుకలు జరిగాయి. ఉత్సవ కమిటీ సభ్యులు, మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో కట్టమైసమ్మకు బోనాలతో వచ్చి నైవేద్యం సమర్పించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సింగరేణి గనుల్లో వరుస ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 1 జీడీకే ట్విన్ క్లైన్లో రెండో షిఫ్ట్లో రూప్ కూలడంతో 3 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఓసీపీ 2 సైడ్ వాల్ కూలి 2 కార్మికులు మృతి చెందిన సంఘటన మరవకముందే శనివారం రెండవ షిఫ్టులో ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డ కార్మికులను గోదావరికని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ కార్మికులను సంఘాల ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యే చందర్ పరామర్శించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 2A గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలోని క్షతగాతులను సింగరేణి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న BMS నాయకులు యాదగిరి సత్తయ్య, TBGKS నాయకులు శంకర్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాజమాన్యం రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే గనుల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గాయపడ్డ కార్మికులకు కార్పొరేట్ వైద్య సేవలు అందించాలని అధికారులను డిమాండ్ చేశారు. గత 5 సంవత్సరాల కాలంలో 39 మంది కార్మికులు చనిపోయారు. మొన్నటికి మొన్న OC2లో జరిగింది ప్రమాదం. ఏ ప్రమాదం మరొక ముందే రక్తం చిందించి, రక్తం మరగకముందే, రక్తం మరిచిపోకముందే మరి ఈ సింగరేణి అధికారుల రక్షణ వైఫల్యం ఏందో ఒక్కసారి సింగరేణి అధికారులంతా కూడా వెంటనే అత్యవసర సమావేశం పెట్టుకుని కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడద్దు అని చెప్పేసి సింగరేణి కోల్మెంట్ కార్మిక సంఘం BMS పరంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలు పూర్తిగా వైఫల్యం చెందుతా ఉన్నాయి. ఈ వైఫల్యంతో సేఫ్టీ ట్రైపార్టెడ్ సమావేశాలు వెంటనే ఏర్పాటు చేయాలి. దీనిని DGMS ద్వారా వెంటనే విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని సింగరేణి కోల్మెంట్ కార్మిక సంఘం BMS డిమాండ్ చేస్తాం. సంపదకు సంబంధించి లేదా నోవెల్కు సంబంధించి, శంకర్కు సంబంధించినటువంటిది కూడా అలా సంపద అనేటువంటిది కూడా కొంత తీవ్రంగా దెబ్బలు తగిలినటువంటి పరిస్థితి. కాబట్టి ఇలా కార్పొరేట్ హాస్పిటళ్లకు పంపించడము అనేటువంటిది ఒక అంశం అయితే, రక్షణ చర్యలు అనేటువంటి ప్రధానంగా అనేటువంటిది మరొకసారి ఇటువంటి యాక్సిడెంట్లు కాకుండా రక్షణ చర్యలు తీసుకోకుండా ఉన్నట్టయితే TBGKS నాయకత్వంలో ఈ చర్యలను ఎండగడుతూ మేము దీని మీద యుద్ధం ప్రకటించేటువంటి వాతావరణం ఉన్నదని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 2A గని ప్రమాద బాధితులను BRS మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పని స్థలాల్లో రక్షణ చర్యలు విస్మరించి కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. బొగ్గుగని ప్రమాదాలతో కార్మికులు మృత్యువాత పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం, తెలంగాణ ప్రభుత్వం గని కార్మికుల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ఈ యొక్క సింగరేణి తెలంగాణకే కొంగు బంగారమైనటువంటి ఈ యొక్క సింగరేణి లాభాలలో బాటలో నడిపిస్తున్నటువంటి సింగరేణి కార్మికులు ఇలా ప్రమాదానికి గురై ప్రాణాలను పోతుంటే కూడా, త్యాగం చేస్తుంటే కూడా వాళ్ళ మీద కూడా ఈ యొక్క ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఒక్కనాడు కూడా స్పందిస్తలేడు. ఇటువంటి నిర్లక్ష్యమైనటువంటి ధోరణి మూలాలనే, పట్టింపు చేయడం మూలాలనే అధికారులు ఇష్టానుసారంగా, సింగరేణి యాజమాన్యం ఇష్టానుసారంగా పరిపాలన జరుగుతూ ఉన్నది. కాబట్టి దీనిపైన సింగరేణి యాజమాన్యం స్పందించాలి. ప్రత్యేకంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి. అధికారుల మీద ప్రత్యేకంగా చర్యలు తీసుకునేటువంటి. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో పర్యటించారు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా. రంగంపేట ప్రభుత్వోన్నత పాఠశాల, ఎల్లారెడ్డిపేట మండలం దూమాల ఏకలవ్య పాఠశాలను సందర్శించి పరిశీలించారు. ఎల్లారెడ్డిపేట మర్రిమడ్ల వెళ్లే రోడ్డును పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రంగంపేటలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా సందర్శించి తరగతి గదులు, మైదానం, వంటగది ఆవరణను పరిశీలించారు.
అధికారులకు పలు సూచనలు చేశారు. పాఠశాలలో విద్యార్థుల వివరాలను ఎంఈఓ రఘుపతిని అడిగి తెలుసుకున్నారు. మొత్తం 3 తరగతి గదులు ఉన్నాయని, దాదాపు 70 మంది విద్యార్థులు చదువుతున్నారని, మరో గది నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని కలెక్టర్కు వివరించారు ఎంఈఓ. అనంతరం ఎల్లారెడ్డిపేట దూమాలలోని ఏకలవ్య పాఠశాలను సందర్శించిన కలెక్టర్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కాగా ఎల్లారెడ్డిపేట నుండి మరిమడ్ల వరకు వెళ్లే రోడ్డు నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. కలెక్టర్ వెంట ఏఈ శ్రీకాంత్, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు శ్రీనివాస్, మానసవీణ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణం గాంధీనగర్కు చెందిన సామాజిక కార్యకర్తలు, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు అల్లం భాగ్యలక్ష్మి సత్యనారాయణ మరోసారి వారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఎలిగేడు మండలం బుర్హాన్మియాపేట గ్రామానికి చెందిన అక్కినపల్లి శ్రీనివాస్, శ్రీలత ఉపాధి కోసం 15 ఏళ్ల క్రితం సుల్తానాబాద్కు వచ్చారు. శ్రీనివాస్ గత నెల 12న రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయనకు 2 కూతుళ్లు. విషయం తెలుసుకున్న అల్లం భాగ్యలక్ష్మి సత్యనారాయణ తమ వంతు సాయం అందించారు. 2 కూతుళ్లకు 5,000 రూపాయల చొప్పున పోస్టాఫీసులో డిపాజిట్ చేసి పాస్బుక్లను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్, శ్రీనివాస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బురామయ్య వాస్తవ్యులు శ్రీనివాస్ ఇక్కడ 15 సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు. అనుకూలంగా పోయిన నెలలో శాసనదార యాక్సిడెంట్ లోపల తలకు దెబ్బ తగిలి కోమలో ఉండి చనిపోవడం జరిగింది. దానివల్ల వారికి 2 ఆడపిల్లలు. స్పందించి నా వంతు సాయంగా వారికి మనిషి 5,000 రూపాయలు కేవీపీ సర్టిఫికేట్లు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. మరి ఇదే విధంగా ఈ తండ్రి పిల్లలకు ఉదార గుణం ఉన్నవాళ్ళు వారి వంతు సాయం చేయాలని చెప్పి 2 ఆడపిల్లలకు ఒక్కొక్కరి పేరు మీద 5,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి అందిస్తున్నాము. ఇది వారి విద్యాభ్యాసానికి కానీ వారి వివాహ సమయానికి కానీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము. కరీంనగర్ కట్టరాంపూర్లో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ఆటో స్టాండ్ నుండి కోతిరాంపూర్కు వెళ్లే దారిలోని గుంతల్లో చేపలు పడుతూ నిరసన చేశారు కార్యకర్తలు. ఈ సందర్భంగా ఆ పార్టీ నగర కార్యదర్శి గుడికందల సత్యం మాట్లాడుతూ చిన్న వర్షానికి రోడ్లపై నీరు చేరి చెరువును తలపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 9, 32, 11వ డివిజన్లలో రోడ్లను తవ్వి పనులు చేపట్టకుండా వదిలేశారని, దీంతో సంవత్సరాలుగా ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, కేంద్ర మంత్రి చొరవ తీసుకుని నగరంలో అసంపూర్తిగా ఉన్న రోడ్లను పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు పున్నం రవి, నాయకులు కోనేటి నాగమణి, గాజుల కనకరాజు, రాంపల్లి శ్రీనివాస్, ద్యావ అన్నపూర్ణ, రోజా, స్వరూప, లావణ్య, అనిల్, కృష్ణ పాల్గొన్నారు. 32వ డివిజన్ సంబంధించినటువంటి సరౌండింగ్ ఏరియా హద్దులలో గిద్దెపెరుమల్ల గుడికి వెళ్ళేటువంటి దారిలో కట్రాంపూర్ నుండి గిద్దెపెరుమల్లకు వెళ్ళేటువంటి దారి ఒక చెరువులాగా తలపిస్తూ ఉన్నది. లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ అట్లాగే సెంట్రల్లో సహాయ మంత్రి బండి సంజయ్ కానీ వెంటనే స్పందించి కేంద్రం నుండి కానీ రాష్ట్రం నుండి కానీ నిధులు తీసుకొచ్చి ఇక్కడ రోడ్డును వెంటనే బాగు చేయాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరీంనగర్ వినాయక నగర్లో గోరింట పండుగ ఘనంగా చేసుకున్నారు మహిళలు. అతివలంతా ఒక్కచోట చేరి తొలుత గౌరమ్మను ప్రతిష్ఠించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోరింటాకును రుబ్బి ఒకరికొకరు పెట్టుకున్నారు. ఎర్రబడ్డ చేతులను చూసి మురిసిపోయి ఆటాపాటలతో సందడి చేశారు. భారతీయులు పాటించే ప్రతి ఆచారం వెనుక ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయంటారు శ్రీవాణి. మహిళలు గోరింటాకు పెట్టుకోవడం వెనుక అదే ప్రయోజనం ఉందంటారు. ఎండాకాలం తర్వాత వానాకాలం రావడం, వాతావరణంలో మార్పులతో పాటు వర్షాలతో సూక్ష్మజీవులు, అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇలాంటి సమయంలో గోరింటాకు పెట్టుకుంటే అనారోగ్యం బారిన పడకుండా ఉండొచ్చని ఆయుర్వేదం చెబుతుందంటున్నారు. స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయని, గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుందంటున్నారు నిత్య. ఈ కార్యక్రమంలో కళ్యాణి, లక్ష్మి, కాలనీ మహిళలు పాల్గొన్నారు. కరీంనగర్ వైశ్య భవన్లో గ్లోబల్ వైశ్య బిజినెస్ లెజెండ్ ఆధ్వర్యంలో ఆషాఢమాస గోరింట వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో కపుల్స్ కలిసి గేమ్స్ ఆడారు. అనంతరం మహిళలు గోరింటాకు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జీవీబీఎల్ అధ్యక్షులు గంధె శ్రీనివాస్ మాట్లాడుతూ తమ సంస్థ వ్యాపార విస్తరణ కోసం ఏర్పాటైందని, పలు సేవా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆషాఢ మాసంలో ఇలా వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు రాచమల్ల ప్రసాద్, వేణుగోపాల్, హరికృష్ణ, అనిత, సమత మహిళలు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఫ్యామిలీతో పాటుగా, ఫ్యామిలీ మెంబర్స్తో పాటుగా అందరూ సందడిగా జరుపుకోవడానికి ఈ ప్రోగ్రాం ఆలోచించాం. మా జీవీబీఎల్ అనేది గ్లోబల్ వైశ్య బిజినెస్ లెజెండ్స్.
సో అనేది ఒక బిజినెస్ నెట్వర్క్ అండి. ఇది 2022 సంవత్సరంలో స్థాపించబడింది. జీబీఎల్ కపిల అనేది 2023 సంవత్సరంలో లాస్ట్ జనవరి వీ కన్వెన్షన్లో అట్టహాసంగా ప్రారంభింపబడింది. సో దానికి అందరూ వచ్చి ఆశీర్వదించినారు. చాలా బాగా జరుగుతుంది. సో బిజినెస్ ఎన్హాన్స్మెంట్ కోసము, బిజినెస్ డెవలప్మెంట్ కోసము, అందరి కోసం అని చెప్పేసి ఇది స్థాపించబడింది. జీవీబీఎల్ తరఫు నుండి అందరం మా ఫ్రెండ్స్ అందరం కలిసి గ్యాదర్ అయినాము. ఈ ప్రోగ్రామ్ చాలా చాలా ఎంజాయ్ చేసినాము. సో జీవీబీఎల్ తరఫున విత్ కపుల్స్తోనే ఎంజాయ్ చేస్తున్నాము. ఆషాఢం సెలబ్రేషన్స్ అన్నీ చేసుకుంటున్నాం అనమాట. అందుకే సో అందరం ఫుల్ గ్యాదర్ అయ్యాం, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. మాకు రావడం, అందరం కలవడం హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. This news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar. College codes JMTS, JMIP. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.